హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రెసిపీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేమంటే బియ్యంతో పాయసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం వచ్చింది ఈ కప్పులో, ఈ పెద్ద కప్పులో 3/4 కప్పు తీసుకుంటాను ఫ్రెండ్స్. దీన్ని వాటర్లో వేసి మనం ఊరబెట్టుకోవాలి బాగా. తర్వాత పాల మీగడ 2 టేబుల్ స్పూన్లు వేస్తూ ఉన్నాను ఫ్రెష్ది. తర్వాత ఇది వచ్చింది సన్నది నైలాన్ సబ్బు బియ్యము, ఈ కప్పుతో 1 కప్పు వేస్తూ ఉన్నాను. తర్వాత జీడిపప్పు 50 గ్రాములు, ఇది వచ్చింది ఎండు ద్రాక్ష 25 గ్రాములు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చింది ఈ బాదం పలుకులు ఒక 7 పీసెస్ వేస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ప్రస్తుతం నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇది వేస్తూ ఉన్నాను. ఇది కూడా వాటర్లో వేసి ఊరబెట్టుకోవాలి. ఇది వచ్చింది చక్కెర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలాచీ పొడి ఫ్రెండ్స్, 1.5 టేబుల్ స్పూను. తర్వాత నెయ్యి ఒక 30 ml యూస్ చేస్తూ ఉన్నాను. తర్వాత వచ్చింది ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ మాత్రమే ఫ్రెండ్స్. తర్వాత ఇది కోబా వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ అంతా కోవా వేస్తూ ఉన్నాను. తర్వాత పాలు వచ్చింది 1.5 లీటర్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, కాచి చల్లార్చుకున్న పాలు, ఇది ఆవు పాలు. తర్వాత ఈ కొబ్బరి, ఈ చిన్న సైజు మీడియం టెంకాయ అనేది ఒకటి వేస్తాను. ఇది కొద్దిగా ఎండుగా ఉండింది కాబట్టి నేను వాటర్లో వేసి ఊరబెట్టాను. హలో ఫ్రెండ్స్, ఈ రేషన్ బియ్యంలో రాళ్ళు పలుకులు ఏమీ లేకుండా బాగా నీట్గా క్లీన్ చేసింది వాటర్లో వేసి మనము ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా. తర్వాత ఈ బాదం పప్పుల్లో కూడా చల్లటి నీళ్లు వేసి ఊరబెట్టుకోవాలి, పైన పొట్టు అనేది మనం తీసుకోవడానికి. తర్వాత ఈ సబ్బు బియ్యం అనేది కూడా మనము వాటర్లో వేసి బాగా పిసికి ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. పిసక్కుండా పోయినామంటే అట్లే ఉంటుంది, సరిగా నానదు ఈ సబ్బు బియ్యం. కాబట్టి కంపల్సరీ బియ్యం కానీ సబ్బు బియ్యం కానీ వాటర్ వేసినప్పుడు బాగా పిసికి ఇలా ఊరబెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది ఒక 2 సార్లు కడిగేసి కొత్త వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా దుమ్ము గిమ్ము ఉంటే పొయ్యి నీట్గా వస్తుంది. మనము చల్లని నీళ్ళలో నానబెట్టిన ఈ బాదం పప్పుల్ని మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచిన బాదం పలుకుల్ని గిన్నెలో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా మనము బాగా సన్నగా దంచుకోవాలి ఫ్రెండ్స్, ఈ రాయి సహాయంతో. అలాగే వేసామంటే పలుకులుగా ఉంటుంది, జార్లో మెదగదు. కాబట్టి కంపల్సరీ మనము ఇలా చేసుకున్నామంటే మెత్తని పేస్ట్ లాగా వస్తుంది. అప్పుడు మన పాయసం అనేది మంచి టేస్ట్గా బాగా చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా దంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి బాణాన్ని పెట్టాను ఫ్రెండ్స్, అది హీట్ అయింది. నెయ్యిని వేసాను, ఆవు నెయ్యిని. దీంతో మనము బాగా కాజుని అంతా వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎండు ద్రాక్ష అనేది వేసుకుంటా ఉన్నాను నేను.
ఈ దంచి పెట్టుకున్న బాదం పలుకులు కూడా వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా పచ్చివాసన వెళ్ళిపోవాలి, లేదంటే కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి మనం లైట్గా నేతిలో వేపుకోవాలి. మనము దంచి పెట్టుకునే కొబ్బరి అనేది కూడా ఈ నేతిలో లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే వేసామంటే కడుపు నొప్పి వస్తుంది చిన్నపిల్లలకు కానీ అలా పెట్టినప్పుడు. కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా వేసుకున్నామంటే బాగుంటుంది జీర్ణం కావడానికి అన్నిటి. నేతిని వేసుకొని మనము కూరబెట్టుకున్న బియ్యాన్ని అనేది దీంట్లో వేసి బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఈ నేతిలో మనము పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం అనేది పచ్చివాసన రాకూడదు, అలా బాగా దోరగా వేపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. కాబట్టి నేతిలో బాగా వేగింది ఫ్రెండ్స్ బియ్యం అనేది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దీన్ని బాగా ఫ్యాన్ గాలికి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ రైస్ నేతిలో వేపాం కదా, నానబెట్టుకున్న రైస్ని దీన్ని ఈ బౌల్లో తీసుకుంటాను. చెప్పడం మర్చాను, ఈ పాయసానికి 1/2 కిలో చక్కెర షుగర్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. మనకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసామంటే 1/2 kg అవుతుంది. అది మనము దీంతో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. హలో ఫ్రెండ్స్, ఇది కుక్కర్లో ఉడకబెట్టాను ఫ్రెండ్స్. కుక్కర్లో వాటర్ వేసి బాక్స్ని అట్లే పెట్టి ఉడికిచ్చాను. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికింది. దీంతో మనము కొద్దిగా షుగర్ అనేది వేసి బాగా కరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్, తీపి అనేది పట్టడానికి. దీంతో ఈ వేడికి ఈ షుగర్ అనేది మెల్ట్ అయి బాగా కరిగిపోతుంది, బాగా సెట్ అవుతుంది ఈ సగ్గు బియ్యానికి. వేస్తాను ఫ్రెండ్స్. వేసి బాగా కలిపామంటే బాగా ఫ్లేవర్ అనేది బాగా సెట్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, నేతిలో వేసి బాగా వేపాం కదా ఫ్రెండ్స్ ఈ బియ్యాన్ని అనేది. ఇది వేసుకొని ఒక 2 స్పూన్లు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బియ్యము తర్వాత కొద్దిగా ఈ బాదం పప్పు పలుకులు ఒలిచి పెట్టుకుని నేతిలో వేపాం కదా అది వేసుకొని, ఈ పచ్చి కొబ్బరిని దంచి నేతిలో వేపాం కదా అది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా. ఒక్క చిటిక పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంతో. తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చక్కెర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. నేను ఇది 3 వాయిలుగా వేస్తాను ఫ్రెండ్స్, జార్ చిన్నది కాబట్టి. ఇలాచీ పొడి కూడా వేస్తాను ఫ్రెండ్స్.
చక్కెర వేస్తాము. మనం వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే మెదగదు. కంపల్సరీ వాటర్ వేసుకొని మెత్తగా ఎంత ఫైన్గా చేయగలమో అంత ఫైన్గా పేస్ట్ మాదిరి చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంతో ఫుడ్ కలర్ అనేది వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది కాబట్టి నేనైతే వేసుకుంటాను. ఈ కోవాని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ పాల మేకడానికి ఫ్రెష్గా తీసాం కదా, పాలు కాంచి దీన్ని కూడా దీంతో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి అన్నమాట. ఈ కోవాని పాల మేగడ వేసాం కదా ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని ఈ కప్పులో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఈ కొబ్బరి బియ్యం మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అప్పుడే ఒక కప్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక కప్ వేస్తాను ఫ్రెండ్స్. 1/2 kg చక్కెర కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది. స్టవ్ వెలిగించి బాణలు పెట్టాను ఫ్రెండ్స్. ఇది అడుగు పట్టకుండా మనం కలుపుతానే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కంటిన్యూస్గా కలుపుకుంటానే ఉండాలి. మీడియం ఫ్లేమ్ మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనం దంచి వేస్తే కూడా లైట్గా పలుకులు అనేది కొబ్బరి పలుకులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనము దంచి వేసుకోవాలి. అట్లే తరిగి వేసినామంటే ఇంకా పెద్ద పెద్ద ముక్కలంతా ఉంటాయి. అందువల్ల కంపల్సరీ కొబ్బరి మిక్సీకి వేసేటప్పుడు అలా బాగా దంచి వేసుకోవాలి ఫ్రెండ్స్, పొడి చేసుకోవడానికి. అంత వాటర్ వేసాం కదా, కలుపుతూ ఉండేసరికి చూడండి ఇలా చిక్కగా వస్తుంది. ఇంకా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు మనం మంచి ఫ్లేవర్ కోసం దీంతో కొద్దిగా పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్తో గుమగుమానింది ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్. చివరగా ఈ నేతిని అనేది వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేతిలో వేపుకున్న ఈ బాదం పప్పులను, ఈ ముంతమాడి పప్పు, జీడిపప్పులను అన్నిటినీ వేసి బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. పాల మిగడ కోవా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మిక్సీకి, చివరిగా గిన్నేసి కలుపుకోవాలి బాగా మనం. చివరిగా మనము కాచి చల్లార్చుకున్న ఈ చల్లని పాలను ఈ మిశ్రమంలో పోసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చల్లటి పాలనే వేయాలి, వేడిగా వేసామంటే పాలు విరిగిపోతుంది. మనము ఈ బాణల్లో చేసుకున్న ఈ పాయసాన్ని బాగా చల్లగా అయినాక కాచి చల్లార్చిన పాలను వేసి కలిపామంటే పాలు విరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్,
మనది బియ్యం పిండితో తయారు చేసిన పాయసం అనేది బాగా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. చూడండి, మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. పిల్లోళ్ళకి ఎంతో బలవర్ధకమైన పదార్థం ఇది. దీనికి నేను రేషన్ బియ్యమే యూజ్ చేశాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం పెట్టే మంచి వీడియోలన్నీ మీ మొబైల్కి వస్తుంది. బెల్ బటన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.